వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇప్పటిదాకా భారతదేశంలో ఎంఐఎం ముస్లిం సంబంధించినటువంటి యొక్క హక్కుల కోసం, అట్లాగే మైనారిటీల యొక్క వాళ్ళ యొక్క రాజకీయంగా కూడా కొంత వాళ్ళకు అండగా ఉంటూ ఎంఐఎం పార్టీ ఆధిపత్యాన్ని చెలాయించింది. భారతదేశంలో ఇవాళ ముస్లిం మైనారిటీలు ఎక్కడైతే వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క ఓట్ బ్యాంక్ ఉన్నిందో ఆ యొక్క ఓట్ బ్యాంకులు అన్నింటిలో కూడా అది మహారాష్ట్రకు సంబంధించి కానీ, లేకుంటే వెస్ట్ బెంగాల్ కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో పంజాబ్ కానీ ఎక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటే అక్కడ భారతదేశంలో ఇవాళ ఎంఐఎం పార్టీ విస్తరించి ఉంది. అక్కడ రాజకీయంగా కూడా ఎన్నికల్లో పోటీ చేసుకుంటా ముందుకెళ్తుంది. కానీ ఇవాళ ప్రధానంగా ఈ యొక్క ఆధిపత్యానికి ఎంఐఎం అంటేనే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఈ యొక్క వాళ్ళ యొక్క ఆధిపత్యానికి చెక్ పెడతా ఇవాళ ఇప్పటిదాకా భారతదేశంలోనే ముస్లింలకు తానే పెద్దనని చెప్తున్నటువంటి ఎంఐఎం పార్టీ దానికి ఇప్పటిదాకా చెప్తూ వస్తుంది. అటువంటి పార్టీకి చెక్ చెప్పేందుకు ఇవాళ దేశవ్యాప్తంగా ఎంఐఎం ఇప్పటికే విస్తరించినటువంటి నేపథ్యంలో, ప్రణాళికలు దేశవ్యాప్తంగా విస్తరించాలని వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో, ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భాల్లో అదే టైంలో ఆ పార్టీకి చెక్ పెట్టే దిశగా ఏదైతే ముస్లిం లీగ్ ఎంఐఎంకు ధీటుగా ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎదుగుతున్నటువంటి తీరు ఖచ్చితంగా ఇవాళ ఎంఐఎంకి రాజకీయంగా ఒక రకమైనటువంటి అంటే చెక్ పెట్టే దిశగా నడుస్తోంది. ఒక రకమైనటువంటి రాజకీయ చర్చకు కూడా దారితీస్తుంది. అంటే మించినటువంటి స్థాయిలో, అంటే ఎంఐఎంని మించినటువంటి స్థాయిలో ఈ యొక్క ముస్లిం లీగ్ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో సీట్లు రావటం, అట్లాగే కేరళ, తమిళనాడు ఎన్నికలు, మరీ ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చూపించిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎట్లా అంటే కేరళలో మొత్తం ఉన్నటువంటి స్థానాల్లో 22 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. అంటే చాలా హిస్టరీగానే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. అదేవిధంగా తమిళనాడులో కూడా అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 2 సీట్లను కైవసం చేసుకుంది ముస్లిం లీగ్. సో ఇప్పుడు ఈ పార్టీ మద్దతు కోసం టీవీకి అధినేత ఎవరైతే విజయ్ ఉన్నాడో ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దేశంలోనే ముస్లింలను అందరికీ కూడా ఎంఐఎం పార్టీనే, అట్లాగే అక్బరుద్దీన్, అసదుద్దీనే పెద్దన్నగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి ఎంఐఎం పార్టీకి ఒక రకమైనటువంటి చెక్ పెట్టే టైం వచ్చిందా అని. ఎందుకంటే ఆల్ ఇండియా ఇతరహుల్ ముస్లిమీన్ అధినేత, ఏకైక ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీకి ధీటుగా ఇప్పుడు తయారవుతున్నారన్నటువంటి చర్చ విశ్లేషకుల వైపు నుంచి కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్ మజ్లిస్ పార్టీని మించి ఈ యొక్క ముస్లిం ఎమ్మెల్యే అట్లాగే ఎంపీలను కలిగి ఉన్నటువంటి పార్టీగా ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఎదుగుతోంది స్పష్టంగా దేశంలో కనిపిస్తుంది. అంటే రానున్నటువంటి రోజుల్లో ముస్లిం లీగ్ తెలంగాణలో కూడా ఖాతా తెరిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఖచ్చితంగా ఇవాళ వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత 1948లో తమిళనాడు రాజధాని ఆనాటి అప్పటి మద్రాస్ సంబంధించినటువంటి నగరంలో ఆల్ ఇండియా ముస్లిం లీగు అప్పుడు పురుడు పోసుకుంది. అది క్రమేపీ ఎదుగుతూ వస్తోంది. 1951వ సంవత్సరంలో దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్గా పేరు మార్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పార్టీ కొంత తమిళనాడుతో పాటుగా కేరళ రాష్ట్రాల్లోనే ఆ 2 రాష్ట్రాల మీద కొంత ఫోకస్ చేసింది, సత్తా చాటింది, ఇప్పుడు పాగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముస్లింలు దీన్ని ఖచ్చితంగా వాడుక భాషలో ముస్లిం లీగ్ అని పిలుచుకుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం లీగ్ ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా కేరళ రాష్ట్రంలో దీనిని రాష్ట్ర పార్టీగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇదే పార్టీకి లోక్సభలో కూడా 3 సభ్యులు ఉండటం, రాజ్యసభలో కూడా 2 సభ్యులు ఉండటం, ఖచ్చితంగా ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కొంత యూడిఎఫ్ లో కూడా, తమిళనాడులో ఎస్పీఏ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో 22 మంది ఎమ్మెల్యేలను కొల్లగొట్టింది, కైవసం చేసుకుంది. తమిళనాడులో 2 ఎమ్మెల్యేలను కూడా కైవసం చేసుకుంది. అంటే ఖచ్చితంగా 2017 నుంచి ఈ పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందినటువంటి ఎవరైతే ఖాదర్ మొయిద్దీన్ కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తంగా దేశంలో 24 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు కలిగినటువంటి పార్టీగా ఇప్పుడు ముస్లిం లీగ్ అవతరించినటువంటి నేపథ్యం. మజ్లిస్ పార్టీకి తెలంగాణలో కేవలం 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ బీహార్లో 5, మహారాష్ట్రలో కూడా 1 గెలిచినటువంటి నేపథ్యం మనకి ఎంఐఎం విషయం కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా పోటీ చేసి 1 సీటు కూడా ఇవాళ ఎంఐఎం గెలవలేకపోయింది. అంటే దాని మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ఇతర రాజకీయ పార్టీలందరూ కూడా ఎంఐఎం అంటే బీజేపీకి బి పార్టీగా చెప్తూ ఉంటారు. అంటే ఎట్లా బి పార్టీ అనడానికి కూడా చాలా వరకు చర్చలు ఉంటాయి. ప్రధానంగా తెలంగాణ విషయం తీసుకుంటేనే, తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికల్లో కేవలం పాత బస్తీలో మాత్రమే
ఎంఐఎం పోటీ చేస్తుంటుంది. లేదు ఇవాళ ఆదిలాబాద్ కానీ ఇంకా ఇతర ముస్లిం జహీరాబాద్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాల్లో పోటీ చేయకుండా కొంత బీజేపీకి సహకరిస్తుందనే అటువంటి చర్చలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో కొంత స్పష్టంగా ఎంఐఎంకి బలంగా ధీటుగా సత్తా చాటుతోంది ముస్లిం లీగ్ అని చెప్పుకోవాలి. సో ఇట్లా ఏ రకంగా చూసినా ముస్లిం లీగ్కు ఉన్నటువంటి బలం ఓట్ బ్యాంక్ కూడా ఎంఐఎంకి లేదన్నది కూడా ఇవాళ తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే కేరళలో సిపిఎం సిపిఐలకు చెందినటువంటి 11 మంది అభ్యర్థులపైన కూడా ముస్లిం లీగ్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. 7 స్వతంత్ర అభ్యర్థులు అట్లాగే 2 బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించినటువంటి చరిత్ర ప్రస్తుతం కేరళలో కనిపిస్తుంది. ఒకరి చొప్పున కొంత ఐఎన్ఎల్ అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అభ్యర్థులను కూడా మట్టి కనిపించారు. ప్రధానంగా 11 మంది సిపిఎం సిపిఐ పార్టీలకు చెందినటువంటి వారు ఓడిపోవటం, అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలుగా మొన్నటి కొంత ఎల్డీఎఫ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఓడించడం, ఆ పార్టీలకు మింగుడు పడడం లేదు అని కూడా స్పష్టంగా అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఇట్లా ముస్లిం ఓటర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా వాళ్ళకు రక్షణగా ఉండటానికి ఖచ్చితంగా ఈ యొక్క ముస్లిం లీగ్ అందరూ కూడా ఆ పార్టీని ఆదరించి కమ్యూనిస్టులను కూడా ఓడించారన్నది కూడా ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నాటికి సిపిఎం సిపిఐలో కూడా తమ ఆలోచనలను పదును పెట్టి పూర్వ వైభవం సాధిస్తారా, లేదు అంటే ఏం జరగబోతుంది ఆయా రాష్ట్రాల్లో, ఇది కొంత స్లోగా కొంత చాప కింద నీరులాగా విస్తరించే అవకాశము కనిపిస్తుంది. మరోవైపు తమిళనాడులో కూడా 2 ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు టీవీకే పై విజయం సాధించడం కూడా, ఎందుకంటే టీవీకే అంత వేవ్లో కూడా టీవీకే పైనే ఆ యొక్క అభ్యర్థులపైన విజయం సాధించారు. అంటే అట్లాగే వనియాంబాద్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పైన 2982 ఓట్లు వచ్చాయి. అట్లాగే పాపనాశంలో కూడా 1065 ఓట్లతో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా తమిళనాడులో పార్టీ పుట్టినప్పటికీ డిఎంకేతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల మూలంగా తన బలాన్ని విస్తరించుకోలేకపోతుందనే చర్చ కూడా స్పష్టంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఇట్లా 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చెందినటువంటి ఎంఐఎం పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. డిఎంకే అధినేత స్టాలిన్ ఎంఐఎం నాయకత్వం కలిసింది. కానీ ఆ దోస్తానా పైన అక్కడ ముస్లిం లీగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చెప్పడంతో డిఎంకే వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు కూడా తమిళనాడు రాజకీయాల్లో కొంత చర్చగా ఉంటుంది. దీంతో ఇప్పుడు అక్కడ ముస్లింల కంటే కూడా అంటే మజ్లిస్కి అక్కడ పోటీ చేయకుండా కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఏదైతే ముస్లిం లీగ్ ఉందో తన సత్తా అయితే చాటుతుందో. ఒకసారి ఏ నియోజకవర్గాలను కూడా చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. కేరళ 22 మంది ఎమ్మెల్యేల్లో మంజేశ్వర్ అనే నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 96,948 వచ్చింది. అట్లాగే కాసర్గోడ్, కట్టియాడి, పెరంబ్రా, కోజికోడ్ సౌత్, కున్నమంగళం, కోడువల్లి, తిరువంబది, కొండట్టి, ఎర్నాడ్, మంజేరి, పెరితల్మ, మంకాడ, మలప్పురం, వెంగర, వలికన్ను, తిరురంగడి, తరూర్, కొటక్కల్, మున్నారక్కడ్, కలమెరిసి ఇట్లా 22 నియోజకవర్గాల్లో భారీగా గెలుపొందారు. ఇక్కడ చూసుకోవచ్చు 1,00,000 పైచీలకు వచ్చినటువంటి ఓట్లు దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 1,10,000, 1,14,000, 1,15,000, 1,31,000 ఇట్లా భారీ స్థాయిలో ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తమిళనాడులో కూడా వనియంబార్ అట్లాగే పాపనాశనం ఈ 2 నియోజకవర్గాలు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ ఎంఐఎంకి అడ్డుకట్ట వేసే దిశగా మరో ముస్లిం పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది. భవిష్యత్తులో మరింత విస్తరించే ప్లాన్స్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అది విస్తరిస్తే ఎటువంటి రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉంటాయి, మరీ ముఖ్యంగా మన తెలంగాణలో పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.